సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు రెట్టింపు ఉత్సాహంతో సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రపంచనాన్ని తలపిస్తే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోనూ ఎటు చూసిన జనజాతర కనిపిస్తోంది. జననేతకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రావులపాలెంలో కిలోమీటర్ల మేర అభిమానులు పోటెత్తారు. మండు టెండను సైతం లెక్క చేయక తమ ఆత్మీయ నేత కోసం తరలివచ్చారు. అక్క చెల్లెమ్మలు సీఎం జగన్ కు గుమ్మడికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ యువత దారి పొడవునా నినాదాలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంతో యాత్ర కొనసాగిస్తున్నారు. పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అనారోగ్య బాధితులకు కొన్నంత భరోసా ఇస్తున్నారు. తేతలలో మొదలైన బస్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంకకు చేరుకుంటోంది. అనంతరం కడియపులంక, వేమగిరి, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవీ చౌక్, దివాన్ చెరువు మీదుగా రాజానగరం వెళ్తారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.
కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మడుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏపీలో ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవనిగా మారింది. ఎంతో మందికి పునర్జన్మనిస్తోంది. తాజాగా ఓ చిన్నారికి ఆరోగ్యశ్రీ ప్రాణాలు నిలబెట్టింది. పాపకు హార్ట్లో హోల్ ఉందని కరెక్ట్గా 5వ నెలలో తెలిసిందని చిన్నారి తండ్రి పూతల రామకృష్ణ తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్తే 3 సంవత్సరాలు మందులు వాడాలని, తగ్గకపోతే హార్ట్ సర్జరీ చేద్దామని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు. అయితే జగనన్న వల్ల ఆరోగ్యశ్రీ మీద అది చేయించినట్లు తెలిపారు. తాము ఖర్చు పెట్టిన డబ్బులు కూడా అకౌంట్లో వేసినట్లు పేర్కొన్నారు. జగనన్న వల్ల రైతు భరోసా కూడా 4 రోజులకే పడిపోయాయని స్పష్టం చేశారు. జగనన్న చేసే మంచి పనులు చాలా బాగున్నాయని కొనియాడారు. నా పేరు పూసల రామకృష్ణ సార్. నా పాపకి కరెక్ట్గా 5 నెలలు తెలిసింది సార్. ఓల్ ఉందండి సార్. తీసుకెళ్ళగా అయినండి 3 సంవత్సరాలు మందులు వాడదామమ్మా, తగ్గకపోతే అప్పుడు ఓళ్ళు సర్జరీ చేద్దాం, టంటేద్దాం ఓల్కి అన్నారండి. మన జగనన్న వల్ల ఆరోగ్య మీద చేయించండి. పైసలు కూడా మళ్ళీ మనకి ఖర్చు పెట్టిన తిరిగి మళ్ళీ మనకే 8,000 వేసారు సార్. రైతు భరోసా కూడా మొన్న సార్వాకి 4 రోజులకి పడిపోయిందండి జగన్ గారి వల్ల. జగన్ గారు చేసే అన్ని మంచి పనులు చాలా బాగున్నాయి. ఆ ప్రభుత్వంలో మామూలుగా ఇలా గవర్నమెంట్ అమ్ముకుంటా లేదండి. జగన్ గారు వచ్చాక రైతుకి చాలా బాగుంది. జాబ్ బెనిఫిట్ ఇచ్చారు ఆయన జగన్ గారు. రైతుని చాలా బాగా చూస్తున్నారు జగన్ గారు. ఇంకా ఇంకా బాగా బెనిఫిట్ చేస్తాడన్న జగన్ అన్న వచ్చాక. జై జగన్. సీఎం జగన్ వచ్చాక రైతులకు మంచి జరిగిందంటున్నారు కొరుపుల సత్యబాబు అనే రైతు. తాము ఏటా 2 పంటలు వేస్తున్నామని 10 రోజుల్లోనే డబ్బులు పడిపోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తాను 500 బస్తాల దాకా కమిషన్దారుడికి పంపించేవాడిని, కానీ 500 బస్తాలకు ఒకేసారి డబ్బులు ఇచ్చేవాడు కాదంటే గుర్తు చేశారు. ఇప్పుడైతే డబ్బులు ఒకేసారి పడిపోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొరుపులు సత్యబాబు అండి. మాకు జగన్ వచ్చిన కానీ బాగానే ఉందండి. మేము ఏటా 2 పంటలకి ఐకేపీ కొట్టుకుంటున్నాం. ఓ 10 రోజులు ఇంచుమించులో మాకు డబ్బులు పడుతున్నాయండి. మన సారాకి అయితే వారానికి పడిపోయినాయండి డబ్బులు. మన సారాధాన్యం ఇది 2వ పంట కండి. ఇవాళ తోలి జగన్ బాగా చేస్తున్నాడండి. ఇప్పుడు నేను తోలివ్వండి ఒక 500 బత్తాల దాకా తోలివ్వండి అండి. కమీందరుడికి 500 బత్తాలు ఒకసారి ఇచ్చేవాడు కాదండి, 10 నెలలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఇది ఉందండి, పడతం వచ్చిందంటే ఒకసారి పడిపోతున్నాయి. ఈ బాకీలు తీసుకున్నా ఏదైనా చేసుకున్నా కదా అందంగా మాకు కనబడుతుందండి. అదండి. నా పేరు కొరుపుల సత్యబాబు అండి.